హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అల్లూస్ లెవెలెక్స్. మనము రేపు మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రేపు లెవెల్స్ ఎలా వస్తున్నాయి, ఆ లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మన లెవెల్స్ ద్వారా చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అందరూ కూడా నేను చార్ట్ డిస్ప్లే చేస్తాను. దానిలో మనకి లెవెల్స్ మీకు మార్క్ చేసి పెడతాను. దాని ప్రకారం మార్కెట్ ఎలా ఉంటుందనేది మీకు నేను అనాలిసిస్ చేసి చెప్తాను. అందరూ కూడా చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, మార్కెట్ మనకి ఈరోజు ఇక్కడ క్లోజ్ అయింది. రేపు 8th మనకి మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, రేపు మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ 24,405. ఓకే, దీనిపైన ఉంటే మనం సిఈకి ప్లాన్ చేయాలి. ఓకే, అలాగే 24,302 దీని కింద ఉంటే మనం పిఈకి ప్లాన్ చేయాలి. ఈ రెండు కూడా మెయిన్ లెవెల్స్, అందరూ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. 24,405 దానిపైన ఉంటే కాలు, 24,302 దాని కింద ఉంటే పుట్. ఈ రెండు కూడా మెయిన్ లెవెల్స్ అనమాట. దీని ప్రకారం మనం రేపు ట్రేడ్కి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మనకి ఈ లెవెల్స్లో మన అల్లూస్ లెవెల్స్ లెవెల్స్లో ఎలా వచ్చినాయి బాక్సెస్ అనేది ఇప్పుడు టెస్ట్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ డే లెవెల్స్ చూడండి. ఇప్పుడు మార్కెట్ మనకి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత 24,348 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, రేపు మనకి ట్రేడ్ ప్లాన్ ఎలా అంటే ఈ లెవెల్స్ ప్రకారం మనకి చూడండి, నిన్నట్లానే ఇప్పుడు కూడా బాక్సెస్ రెండు కూడా ఒకే దానిలో వచ్చినాయి. దీనిలో ట్రెండ్ బాక్స్, రిజెక్షన్ బాక్స్ ఒకే దానిలో వచ్చినాయి. ఓకే, ప్రీవియస్ డే హై 24,530 ఉంది. ఓకే, మనకి రేపు మార్కెట్ ఎక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే దీని పైన ఉంటే మనం కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. 24,530 పైన ఉన్నప్పుడు, లేదు దీని కింద ఉందనుకోండి, దీని కింద ఉంటే మనం పుట్టికి ప్లాన్ చేయాలి. ఓకే, మన లెవెల్స్ ప్రకారం 24,348 అది దిగినా, ఇంకా 24,302 ఇంకా దిగినా, ఇంకా మార్కెట్ రేపు ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనం సిఈకి పిఈకి ప్లాన్ చేసుకోవాలి. రేపు చూడండి మార్కెట్ ఏ రకంగా మూవ్ అవుతుందో దాని ప్రకారం మన ట్రేడ్స్ మన లెవెల్స్లో వచ్చినప్పుడు ట్రేడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ రాసుకోండి. బాక్సెస్ కూడా మీరు మార్క్ చేసుకొని పెట్టుకొని రేపు మార్నింగ్ ట్రేడ్కి ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.